మీరు ఆర్టీసీ బస్సుల్లో వెళ్ళేటప్పుడు ఏవైనా కొన్ని విచిత్రమైన సంఘటనలు చవిచూసే ఉంటారు మీ జీవితంలో. అంటే లైక్ డ్రైవర్ మిమ్మల్ని ఏదైనా తిట్టడం గాని, లేదా కండక్టర్ లే లే అని అనడం గాని, చిల్లర డబ్బులు లేకుండా బస్సు ఎలా ఎక్కావు చిల్లర మొహం అని అనడం గాని, ఇలాంటివి చాలా 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 నీచంగా మాట్లాడుతున్న ఆహ్, బస్సులకి సంబంధించిన ఆర్టీసీ గాని, తెలంగాణ ఆర్టీసీ గాని, ఏపీఎస్ ఆర్టీసీ గాని ఏవైనా బసెస్‌కి సంబంధించిన డ్రైవర్స్, కండక్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు చాలా సార్లు చాలా నీచమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. రీసెంట్‌గా గూడా ప్రైవేట్ బస్సుల్లోన మహిళలు బస్సెక్కితే అప్పనంగా వచ్చిందని ఫ్రీ బస్సులు ఎక్కేస్తున్నారు ఆడోళ్ళందరూ గూడాను అని జెప్పేసి ఒకటే అరుస్తా ఉండడం వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం మీ గాడి సొత్తా అని అనడం. సో, ఇలాగ అవి అనరాని మాటలన్నీ గూడాను చాలా వరస్ట్‌గాననమాట. ఏదైతే మనం అనగూడదంటామో అట్లాంటి బూతులన్నీ తిట్టడం గూడా చేస్తూ ఉంటే, మరి తిరగబడి మహిళలు గనక కొడితే ఏముంటదసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది? కాపోతే బస్సు మీద రైట్ సైడ్‌లో ఒకటి రాస్తారు. డ్యూటీలో ఉన్న అధికారులను గాని, డ్యూటీలో ఉన్నవారిని గాని ఏమైనా అంటే కఠిన చర్యలు తప్ప వాళ్ళకి 3000 ఫైన్, 4000 అని ఫైన్ అని రాస్తారు. మరి అలాగే బస్సు ఎక్కిన ప్రయాణికుడిని గాని, బస్సు ఎక్కబోతున్న వారిని గాని, డ్రైవర్ గాని, కండక్టర్ గాని నోటికొచ్చినట్టు మాట్లాడినా, మ్యాన్ హ్యాండిలింగ్ చేసినా మరి వాళ్ళకెంత ఫైనేస్తారు అది కూడా కింద మీరు రాయాలి గదా! అదెందుకు రాయరు? అంటే మీరెంతసేపు బస్సు కండక్టర్, డ్రైవరు తిరగబడుతున్న వాళ్ళని మాత్రమే మీరనుకుంటున్నారు తప్ప, వీళ్ళసలు బస్సులో ఏం మాట్లాడుతున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్న దాని మీద ఎప్పుడైనా పర్యవేక్షణ పెట్టిందా ప్రభుత్వం అసలు? ఇది నేనడుగుతున్న ప్రశ్న గాదు. చాలా మంది కామెంట్ బాక్స్‌లోనే కొన్ని సంవత్సరాల నుంచి కామెంట్ చేస్తూ ఉన్నారు ఈ విషయంలో. ఒక వ్యక్తి బస్సెక్కుతూ ఉంటే కర్ణాటకకి సంబంధించి ఆ వ్యక్తిని కాలుతో తన్నాడు ఒక కండక్టర్. కాలుతో తన్ని తోసేసాడు. ఎందుకు తన్నాడో అర్థం గాలా. అక్కడ తీరా చూస్తే ఎవరో ఒక వ్యక్తి ఆ వీడియోని తీసి పోస్ట్ చేశాడు సోషల్ మీడియాలో. తీరా చూస్తే అతను బిచ్చగాడంట. అంటే బిచ్చగాడంటే బస్ ఎక్కకూడదా? బిచ్చగాడి దగ్గర డబ్బులుండవా? బిచ్చగాడి దగ్గర కొన్ని కోట్ల ఆస్తులున్న బిచ్చగాళ్ళు గూడా ఉన్నారు. బిచ్చగాడు మనిషి గాదా? మీకు గావాల్సింది టికెట్ తీసుకోవడం. టికెట్ తీసుకోకపోతే మీకు అవకాశం ఉంటే ఇంకా ఎక్కేవాడు ముసలివాడా, ఇంకేదైనా ఇబ్బంది పడేవాడైతే మీ చేత్తో డబ్బులు పెట్టి ఒక టికెట్ ఇప్పించండి తప్పేముంది? అలా చేయకుండా మీరు కాలుతో తన్నే హక్కు మీకసలు ఎవరిచ్చారు? అంత దారుణంగా కొట్టి తోసేస్తాడా అసలు? ఇక ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలసలు? మరి ఈయన మీద ఇట్లాంటివి ఏదైనా వీడియో తీశాడు కాబట్టి సరిపోయింది. ఇదే వీడియో తీయకపోతే ఈ కండక్టర్ చాలా గొప్ప వ్యక్తిగా ఇలా మరి ఎంతమందిని దోసాడో, ఎంతమందిని తన్నాడో చాలా మంచోడుగా అక్కడ మంచి డిపార్ట్‌మెంట్‌లోనే బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ కొడతాడు. సో, ఇలాంటివి ఎప్పుడైనా మీరు గూడా బస్సులో ఎళ్ళేటప్పుడు ఏమైనా ఎదుర్కొంటే, మీ మీద ఎవరైనా బస్ డ్రైవర్ గాని, బస్సు కండక్టర్ గాని, దానికి సంబంధించిన స్టాఫ్ ఎవరైనా అనుచితంగా ఇష్టం వచ్చినట్లు ఏమైనా మాట్లాడితే వెంటనే నిర్దాక్షిణ్యంగా బస్సు ఆపేసి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ జేయండి. అంతేగాదు ప్రభుత్వ అధికారులు గాని, ప్రభుత్వాలు గాని దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోండి. చాలా దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. చాలా అంటే చాలా దారుణంగా. చాలా సిట్యుయేషన్స్ మేము గూడా చూస్తూ ఉంటాము. మరి అత్యంత దారుణంగా అసలు బూతులు గూడా మాట్లాడి తిడుతున్న డ్రైవర్స్, కండక్టర్స్ ఉన్నారు. "నీ దిక్కున్న చోట చెప్పుకో" అన్నాడు ఒకసారి కండక్టర్ అయితే ఒక ఆవిడని. అప్పుడేం జేయాలి? చెంప చెల్లుమనిపించాలి. అలా అనిపిస్తే మీరేం 3000 ఫైనేస్తారా? సో, దీని మీద దయచేసి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రభుత్వ ఎంప్లాయీస్ అనంటే సామాన్యుడు ఏమి అనకూడదు అనంటే అది చాలా తప్పు. మీరు పెట్టిన సర్వీసే ప్రజల కోసము. మీ బస్సులున్నదే ప్రజల కోసము. ప్రజలెప్పుడూ గూడా అనుచితంగా ఎవరి మీద తిరగబడ్డం గాని, ఏదైనా అనడం గాని చేయరు. అప్పటికి చాలా అనుకువగానే ఉంటారు. అయ్యో! పాపం నిల్చొని ఉంటారు గదా! కండక్టర్లు. కాళ్ళు పీకితే వాళ్ళకి గూడాను ఇంత రష్‌లో టికెట్లు కొట్టాలంటే వాళ్ళకి కష్టమే అని చాలా ఓపికగా ఉంటారు. వీళ్ళు కూడా కష్టపడి ఉద్యోగాలు జేసి అలిసిపోయే బస్సెక్కుతారు. ఎంతోమంది బేదరికంలో ఉన్నవాళ్ళు గూడా ఉంటారు. సో, ఏవి పట్టించుకోకుండా మీ డ్యూటీ మీరు జేయడానికి గూడా ఎందుకు మరి అంత నొప్పిగా ఫీల్ అవుతారో అర్థం గాదు. ఒకసారి ఆ వీడియో చూడండి ఎంత దారుణంగా తన్నాడంటే అసలు చాలా దారుణంగా తన్నాడు. సో, మొత్తానికైతే ఈ వ్యక్తిని సస్పెండ్ జేశారు. బట్ ఎలాంటి ఇష్యూస్ ఏవైనా మీ లైఫ్‌లో ఎదురైతే తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. గవర్నమెంట్ ఎక్కడ మైనస్‌లు జేస్తా ఉన్నది, ఎక్కడ మనం తెలియజేయకపోతే ప్రభుత్వానికి గూడా తెలీదు. ఏదైనా ఉంటే మీరు నేరుగా ప్రభుత్వానికి కంప్లెయింట్ చేసే హక్కు ఒక సామాన్యుడికి ఉంది. మీ ఓటు ద్వారా మీరు అక్కడ జరుగుతున్నది ఏ అన్యాయాన్నైనా ప్రశ్నించొచ్చు. సో, ఇది మనకి చెప్తోంది. రాజ్యాంగం చాలా హక్కులిచ్చింది. వాటిని సద్వినియోగం జేసుకోండి. కండక్టర్ కొట్టాడని మనం గూడా తిరిగి కొట్టడం గాదు. మనం వెళ్లి కంప్లెయింట్ జేయాలి ఇట్లా గొట్టాడు అని.
కాకపోతే ఏంటంటే అలా వెళ్తే న్యాయం జరుగుతదా మేడం? ఒకవేళ నిజంగానే కేస్ ఫైల్ అయితే దానికి ఎవిడెన్స్ ఏంటని అడుగుతారు అని. సీసీ ఫుటేజ్‌లు తీపిచ్చండి. ప్రతి బస్సులో సీసీ కెమెరాలు ఉండాలి. సీసీ ఫుటేజ్ తీపిచ్చండి. ఇంక లేదు అనంటే అక్కడ చెప్పిన నలుగురు సాక్ష్యాన్ని పోలీసులు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. బట్ వదిలిపెట్టొద్దు అది. బస్సు డ్రైవర్స్ అయినా, కండక్టర్స్ అయినా మీరు గూడా మీ జాబ్‌ని మీరు నిర్వర్తించాలి తప్ప, సామాన్యుల్ని, ప్రజల్ని టికెట్ పెట్టి డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కున్నా, లేదు వాళ్ళ ఆధార్ కార్డ్‌తో వాళ్ళెక్కినా సరే అది వాళ్ళ హక్కు అనే విషయం మర్చిపోకండి. మీకు ప్రభుత్వం జీతం ఇస్తోంది. ప్రభుత్వం బస్సు కల్పిస్తోంది సౌకర్యం. మీ సొంత బస్సు గాదు. ఎవరో ఎక్కి కూర్చోడానికి. ఒకవేళ మీ సొంత బస్సు అయినా సరే టికెట్ కొనుక్కుంటేనే గదా మీరెక్కిస్తారు. సో, ఇలాంటి సమస్యలు చాలా చాలా ఉన్నాయి. ప్రతీదీ సమస్యగా మారిపోయింది ఇప్పుడు సొసైటీలోని. ఈ సమస్యల్ని ఎదుర్కోవడమే ఒక సామాన్యుడికి రోజు ఒక పెద్ద టఫ్ అయిపోయింది. సో, మీకేమైనా ఇలా ఎప్పుడైనా అవమానం కలిగినా, లేదు దీనికి సంబంధించి అతని కాళ్ళతో తన్ని తోసేసిన వీడియో గురించి మీకేమనిపించింది అసలు? ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? దీని గురించి ఒక కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి.